వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు కామన్ లాంగ్వేజెస్ అండ్ ఆటోమేటెడ్ థియరీ ఆర్ థియరీ ఆఫ్ కాంపిటీషన్ వీడియోస్లో కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్లో మన దగ్గర ఏదైనా కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ ఉంటే దాన్ని చామ్స్కీ నార్మల్ ఫామ్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే కన్వర్షన్ ఆఫ్ ద సిఎఫ్జీ టు సిఎన్ఎఫ్, కన్వర్షన్ ఆఫ్ ద కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ టు చామ్స్కీ నార్మల్ ఫామ్. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే అలాగే కంటెంట్ హెల్ప్ అవుతుందని అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. సో టు కన్వర్ట్ ద కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ టు ద చామ్స్కీ నార్మల్ ఫామ్ మనకి కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఇవి ఏంటంటే మనం కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఇఫ్ ద స్టార్ట్ సింబల్ ఎస్ అకర్స్ ఇన్ సమ్ రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద ప్రొడక్షన్, క్రియేట్ ఏ న్యూ స్టార్ట్ సింబల్ S1 అండ్ న్యూ ప్రొడక్షన్ S1 టైమ్స్ టు S. అంటే ఇప్పుడు మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం అసలు చామ్స్కీ నార్మల్ ఫామ్ అంటే ఏంటి. చామ్స్కీ నార్మల్ ఫామ్ అంటే ఆ ప్రొడక్షన్స్ అన్నీ కూడా ఐదర్ A టెండ్స్ టు BC ఆర్ A టెండ్స్ టు A ఫార్మేట్లో ఉండాలి. అంటే ఏంటి, అయితే రెండు నాన్ టర్మినల్స్ ఉండాలి రైట్ హ్యాండ్ సైడు, లేదా ఒక టర్మినల్ ఉండాలి. మన దగ్గర ఉండే ప్రొడక్షన్స్ అన్నీ కూడా, గ్రామర్లో ఉండే ప్రొడక్షన్స్ అన్నీ కూడా ఈ ఫార్మేట్లోనే ఉండాలి. అప్పుడు దాన్ని చామ్స్కీ నార్మల్ ఫామ్ అని అంటాం. సో మన దగ్గర ఉండే కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్లో ఉండే అన్ని ప్రొడక్షన్స్ని కూడా ఈ ఫార్మేట్లో కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేయడానికి స్టెప్స్ ఇవి. సో ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటంటే, కొన్ని ప్రొడక్షన్స్లో మనకి ఏమవుతుందంటే, ఇప్పుడు స్టార్ట్ సింబల్ ఇలా ఉంది, ఎస్ ఉంది కదా, ASB అంటే స్టార్ట్ సింబల్ ఏమవుతుంది, కొన్నిసార్లు రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద ప్రొడక్షన్లో కూడా అపియర్ అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ సింబల్ ఇన్ జనరల్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. కొన్ని ప్రొడక్షన్స్లో ఏంటి, స్టార్ట్ సింబల్ రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద ప్రొడక్షన్లో కూడా అపియర్ అవుతుంది. సపోజ్ ఇఫ్ ద స్టార్ట్ సింబల్ ఎస్ అకర్స్ ఇన్ సమ్ రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద ప్రొడక్షన్, then the create a new start symbol S1 and new production S1 turns to S. అంటే ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఏదైనా స్టార్ట్ సింబల్ రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద ప్రొడక్షన్లో అపియర్ అయితే మనం ఏం చేయాలంటే ఒక న్యూ స్టార్ట్ సింబల్ క్రియేట్ చేయాలి S1 అని. సో S1 turns to S, రిమైనింగ్ ప్రొడక్షన్స్ అని సేమ్గా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ రిమూవ్ ఆల్ యూజ్లెస్ సింబల్స్, null productions and unit productions if there are any. That means simplify the grammar. So before converting the context free grammar into the Chomsky normal form, first ఏం చేయాలి, మనము సింప్లిఫై చేయాలి గ్రామర్ని. సింప్లిఫై చేయడం నథింగ్ బట్ ద ఎలిమినేట్ యూజ్లెస్ సింబల్ని, ఎప్సిలాన్ ప్రొడక్షన్స్ని, యూనిట్ ప్రొడక్షన్స్ని ఎలిమినేట్ చేయాలి. మనం ప్రీవియస్ ఒక 4 వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం సింప్లిఫికేషన్ ఆఫ్ ద గ్రామర్ అంటే ఏంటో. సో అంటే ఆ స్టెప్స్ అన్నీ అప్లై చేసి ఫస్ట్ సింప్లిఫై చేయాలి. అంటే ఏం యూజ్లెస్ సింబల్స్ ఉంటే రిమూవ్ చేయాలి, ఎప్సిలాన్ ప్రొడక్షన్స్ ఉంటే రిమూవ్ చేయాలి, అలాగే యూనిట్ ప్రొడక్షన్స్ ఉంటే కూడా రిమూవ్ చేయాలి. దట్ మీన్స్ సింప్లిఫై చేయాలి గ్రామర్ని. ఓకే, దిస్ ఇస్ సెకండ్ స్టెప్. సో నెక్స్ట్ మన రూల్ ఏంటి, ఇప్పుడు మనం కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ని చామ్స్కీ నార్మల్ ఫామ్లో కన్వర్ట్ చేస్తాం. చామ్స్కీ నార్మల్ ఫామ్ అంటే ఏంటి, అయితే రైట్ హ్యాండ్ సైడ్ రెండు నాన్ టర్మినల్స్ ఉండాలి లేదా ఒక్క టర్మినల్లే ఉండాలి. సో దానికి ప్రకారం రీప్లేస్ ఈచ్ ప్రొడక్షన్ A టెండ్స్ టు B1 B2 అండ్ సో ఆన్ Bn వేర్ n గ్రేటర్ దెన్ 2. అంటే ఎందులోనైనా సరే, ఏ ప్రొడక్షన్లోనైనా సరే రైట్ హ్యాండ్ సైడు మోర్ దాన్ 2 నాన్ టర్మినల్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే, ఈ ప్రొడక్షన్లో రైట్ హ్యాండ్ సైడ్ 2 కంటే ఎక్కువ నాన్ టర్మినల్స్ ఉన్నాయి. సో రీప్లేస్ ఈచ్ ప్రొడక్షన్ ఇలా ఉంటే, ఏదైనా ఒక ప్రొడక్షన్లో 2 లేదా అంతకంటే ఎక్కువ నాన్ టర్మినల్స్ ఉంటే, రెండు కాదు 2 కంటే ఎక్కువ నాన్ టర్మినల్స్ ఉంటే దాన్ని ఏం చేయాలంటే A టెండ్స్ టు B1C అనే దాంతో రీప్లేస్ చేయాలి. అంటే ఇక్కడ ఏం చేశారు, ఎన్నున్నా సరే, 2 కంటే ఎక్కువ ఎన్నున్నా సరే దాన్ని 2 చేసేసారు. అంటే ఈ మొత్తం ఈ రిమైనింగ్ B2 నుంచి Bn వరకు ఓన్లీ C అనే నాన్ టర్మినల్తో రిప్రజెంట్ చేశారు. ఎందుకంటే అకార్డింగ్ టు ద చామ్స్కీ నార్మల్ ఫామ్ రైట్ హ్యాండ్ సైడ్ ఓన్లీ 2 నాన్ టర్మినల్స్ మాత్రమే ఉండాలి. కాబట్టి ఎన్ని నాన్ టర్మినల్స్ ఉన్నా వాటిని ఓన్లీ 2 చేశారు. వేర్ ఈ C అంటే C ఈజ్ నథింగ్ బట్ ద అగైన్ B2 నుంచి Bn వరకు ఉంటుంది. సో దీనికి మళ్ళీ మనము ఈ రూల్ అప్లై చేయాలి. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు A టెండ్స్ టు B1C ఉంది కదా, ఇప్పుడు C టెండ్స్ టు B2 B3 Bn ఉంది కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంకోటి ఎలా అప్లై చేయొచ్చు, C టెండ్స్ టు B2 D వేర్ D టెండ్స్ టు B3 B4 అండ్ సో ఆన్ Bn. ఇలాగా రైట్ హ్యాండ్ సైడ్ ఓన్లీ 2 నాన్ టర్మినల్స్ ఉండే వరకు మనం ప్రొడక్షన్స్ని రీప్లేస్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ చేస్తే మనకి ఈజీగా
అర్థమవుతుంది. అంటే ఏ ప్రొడక్షన్‌కైనా రైట్ హ్యాండ్ సైడ్ మోర్ దెన్ 2 నాన్ టెర్మినల్స్ ఉంటే వాటిని ఏం చేయాలి? 2 నాన్ టెర్మినల్స్‌గా కన్వర్ట్ చేయాలి. అది ఎలా చేయాలంటే ఇలా చేయాలి. నెక్స్ట్ ఇఫ్ ద ఇదొక రూలు. రైట్ హ్యాండ్ సైడ్ 2 నాన్ టెర్మినల్స్ ఉండాలి. అలాగే రైట్ హ్యాండ్ సైడ్ ఓన్లీ 1 టెర్మినల్ ఉండాలి. అలా కాకుండా ఇఫ్ ద రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద ప్రొడక్షన్ ఈస్ ఆఫ్ ద ఫార్మ్ టెర్మినల్ ఫాలోడ్ బై నాన్ టెర్మినల్ ఉందనుకోండి. దీన్ని ఏం చేయాలంటే ఈ టెర్మినల్‌ని ఏం చేయాలంటే నాన్ టెర్మినల్ చేసేయాలి. ఇదిగోండి రీప్లేస్ ద ప్రొడక్షన్. ఇప్పుడు ఏ టాన్స్ టు ఏబి అని ఉంది. అంటే ఇప్పుడు వన్ టెర్మినల్ ఫాలోడ్ బై నాన్ టెర్మినల్ ఉంది. అకార్డింగ్ టు చామ్స్కీ నార్మల్ ఫామ్ ఇలా ఉండొచ్చా? ఉండకూడదు. అయితే 2 నాన్ టెర్మినల్స్ ఉండాలి లేదా ఒక టెర్మినల్ ఉండాలి. సో ఇలాంటి ప్రొడక్షన్ ఏం చేయాలి? ఏని నాన్ టెర్మినల్ చేసి ఇదిగోండి ఏని ఏ ప్లేస్‌లో నాన్ టెర్మినల్‌ని రీప్లేస్ చేసాం ఎక్స్‌ని. వేర్ ఇక్కడ ఎక్స్ టాన్స్ టు ఏ. ఇప్పుడు ఇవి రెండు నాన్ టెర్మినల్స్, ఇది టెర్మినల్. అకార్డింగ్ టు అవర్ చామ్స్కీ నార్మల్ ఫామ్ రూల్స్ సాటిస్ఫై చేసినాయిగా. అలాగా ఏదైనా ఒక ఏదైనా ఒక ప్రొడక్షన్ ఈ ఫామ్‌లో ఉందనుకోండి. వాటిని ఈ 2 ప్రొడక్షన్స్‌తో రీప్లేస్ చేసుకోవాలి. ఇలా ప్రతి ప్రొడక్షన్ ఏవైతే ఏ టాన్స్ టు ఏబీ ఫార్మాట్‌లో ఉన్నాయో అలా అన్నిటికి కూడా ఈ స్టెప్ అనేది అప్లై చేసుకోవాలి. మనం ఒక ఎగ్జాంపుల్ చేస్తే మనకి ఈజీగా అర్థమవుతది. So this is our example to convert the context free grammar to the Chomsky normal form. సో మనం ప్రీవియస్గా ఇప్పుడు స్టెప్స్ డిస్కస్ చేసాం కదా, ఆ స్టెప్స్ బేస్ చేసుకుని మనము కన్వర్ట్ చేస్తాం చూడండి. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అన్ని ప్రొడక్షన్స్ కూడా ఐదర్ ఏ టాన్స్ టు బి ఆర్ ఏ టాన్స్ టు ఏ ఫార్మాట్లో ఉండాలి. ఇలా కన్వర్ట్ చేయాలి మనం. సిఎఫ్జిని సిఎన్ఎఫ్లో కన్వర్ట్ చేసినామంటే అయితే 2 నాన్ టెర్మినల్స్ ఉండాలి, లేకపోతే ఒక టెర్మినల్ ఉండాలి. ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ స్టార్ట్ సింబల్ ఉంటే న్యూ స్టార్ట్ సింబల్ని ఇంక్లూడ్ చేయాలి. అలాగే ఈ గ్రామర్ని బిఫోర్ సిఎన్ఎఫ్లో చామ్స్కీ నార్మల్ ఫామ్లో కన్వర్ట్ చేసే ముందు సింప్లిఫైడ్ గ్రామరా కాదా అని చెక్ చేసుకోవాలి. సింప్లిఫైడ్ గ్రామరా కాదా అంటే యూజ్లెస్ సింబల్స్ ఎలిమినేట్ అయినాయా, ఎప్సిలాన్ ప్రొడక్షన్స్ ఎలిమినేట్ అయినాయా, యూనిట్ ప్రొడక్షన్స్ ఎలిమినేట్ అయినాయా అని చూసుకోవాలి. ఒకవేళ ఎప్సిలాన్ ప్రొడక్షన్స్ కానీ యూనిట్ ప్రొడక్షన్స్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే ఫస్ట్ ఎలిమినేట్ చేసి ఆ తర్వాత సిఎన్ఎఫ్ ప్రొసీజర్ స్టార్ట్ చేయాలి. సో ఈ గ్రామర్ చూస్తే మనకి ఇది సింప్లిఫైడ్ గ్రామరే. ఓకే, నో నీడ్ టు అప్లై సింప్లిఫికేషన్. ఒకవేళ ఏమైనా ఎప్సిలాన్ సింబల్స్ యూనిట్ ప్రొడక్షన్స్ ఉంటే ఫస్ట్ సింప్లిఫికేషన్ చేసి తర్వాత ఈ సిఎన్ఎఫ్ స్టెప్స్ అప్లై చేయాలి. సో ఇఫ్ ఈ స్టార్ట్ సింబల్ రైట్ హ్యాండ్ సైడ్ ఉంటే న్యూ స్టార్ట్ సింబల్ అప్లై చేయాలని చెప్పాం. మనకేం లేదు కదా. సో ఇప్పుడు స్టార్ట్ సింబల్ రైట్ హ్యాండ్ సైడ్ లేదు అంటే ఆల్రెడీ సింప్లిఫైడ్ గ్రామర్. అంటే మనకి ఫస్ట్ 2 స్టెప్స్ మనం ప్రీవియస్గా డిస్కస్ చేసిన ఫస్ట్ 2 స్టెప్స్ అయిపోయినాయి, ఏం చేయక్కర్లా. థర్డ్ స్టెప్ చేయాలి. థర్డ్ స్టెప్ ఏంటి? ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడు 2 కంటే ఎక్కువ నాన్ టెర్మినల్స్ ఉంటే వాటిని 2 నాన్ టెర్మినల్స్గా కన్వర్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనకి ఇచ్చిన ప్రొడక్షన్ రూల్లో మనకి చామ్స్కీ నార్మల్ ఫామ్ని సాటిస్ఫై చేస్తున్న ప్రొడక్షన్స్ ఏమేంటి చూడండి. బి టాన్స్ టు బి ఇది ఒక ప్రొడక్షన్, డి టాన్స్ టు డి. ఇవి రెండు కూడా చామ్స్కీ నార్మల్ ఫామ్ యొక్క రూల్ని సాటిస్ఫై చేస్తుంది. ఏంటి? రైట్ హ్యాండ్ సైడ్ ఓన్లీ 1 టెర్మినల్ ఉండాలి అని రూల్ని సాటిస్ఫై చేస్తుంది. దీన్ని 1 అనుకోండి, ప్రొడక్షన్ నెంబర్ 1. దీని 2 మనం దీన్ని ఏం చేయక్కర్లా, అట్లా ఉంచండి. ఇప్పుడు ఇది చూడండి, ఏ టాన్స్ టు ఏబి, దీన్ని ప్రొడక్షన్ నెంబర్ 3 అనుకోండి. దీన్ని ఇప్పుడు ఏ టాన్స్ టు ఏబి అనేది చామ్స్కీ నార్మల్ ఫామ్ రూల్ని సాటిస్ఫై చేస్తుందా? చేయట్లేదు. ఇక్కడ ఏముంది? 1 టెర్మినల్ ఫాలోడ్ బై 1 నాన్ టెర్మినల్. అయితే 1 టెర్మినల్ ఉండాలి లేదా 2 నాన్ టెర్మినల్స్ ఉండాలి కదా. సో ఇలాంటి వాటిని ఏం చేయాలని చెప్పాము మనము? కొత్త నాన్ టెర్మినల్ని ఇంక్లూడ్ చేయాలి. ఎలాగా? ఏ టాన్స్ టు సిఏబి ఇది నాన్ టెర్మినల్ ఇంక్లూడ్ చేసాం. వేర్ సిఏ టాన్స్ టు ఏ. అంటే దీని బదులు మనం ఏం చేసాము? 2 కొత్త న్యూ ప్రొడక్షన్స్ని ఇంక్లూడ్ చేసాం. సో ఏ టాన్స్ టు ఏబికి ఏ టాన్స్ టు సిఏబి, సిఏ టాన్స్ టు ఏ. అంటే ఈ ప్రొడక్షన్ ఎలిమినేట్ చేసేసుకుని ఇప్పుడు ఇది కాంటెక్స్ట్ ఫ్రీ చామ్స్కీ నార్మల్ ఫామ్ని సాటిస్ఫై చేస్తున్నా. ఎస్, రైట్ హ్యాండ్ సైడ్ 2 నాన్ టెర్మినల్స్ అండ్ 1 టెర్మినల్. ఓకే, ఇప్పుడు ఇక్కడికి అయింది. ఇప్పుడు ఇది తీసుకోండి, ఏ టాన్స్ టు బిఏబి.
ఇప్పుడు ఈ బి ప్లేస్లో ఏ ట్యాన్స్ టు సిబిఏబి. ఓకే, వేర్ సిబి ట్యాన్స్ టు బి. సో ఇప్పుడు ఏం చేసాము, వన్ టర్మినల్ ఫాలోడ్ బై 2 నాన్ టర్మినల్స్ ఉంది. సో దీన్ని ఏం చేసాము, ఈ టర్మినల్ని నాన్ టర్మినల్ చేసాము. నాన్ టర్మినల్ చేసిన ఇది చామ్స్కీ నార్మల్ ఫామ్ని సాటిస్ఫై చేస్తుందా, చేయట్లేదు. ఇది సాటిస్ఫై చేస్తుంది కానీ ఇది సాటిస్ఫై చేయట్లేదు. ఎందుకు, మనకు ఓన్లీ 2 నాన్ టర్మినల్స్ ఉండాలి, దీనికి 3 నాన్ టర్మినల్స్ ఉన్నాయి కదా. అందుకని దీనికి ఏం చేస్తామంటే ఏ ట్యాన్స్ టు, మనకి ఇప్పుడు మనకు కొత్తగా వచ్చిన ప్రొడక్షన్ ఏంటి, ఇది 4 అనుకోండి, ఇది తర్వాత చెప్తాను, నెంబరింగ్ తర్వాత ఇద్దరు కానీ. సో ఇది 4ని మనం మాడిఫై చేస్తున్నాము. సో ఏ ట్యాన్స్ టు, ఇప్పుడు ఇక్కడ 2 చేయాలి, 3 తీసేసి 2 చేయాలి. దానికి ఏం చేస్తామంటే సిఏబి బి, అంటే ఈ సిబిఏ ప్లేస్లో సిఏబి అనే నాన్ టర్మినల్ ఇంక్లూడ్ చేసాం. వేర్ సిఏబి ట్యాన్స్ టు సిబిఏ. చూసారా, ఇప్పుడు ఈ ప్రొడక్షన్ బదులు ఏ ట్యాన్స్ టు బిఏబి బదులు మనకి ఈ 3 ప్రొడక్షన్స్, కొత్త ప్రొడక్షన్స్ వచ్చినాయి అనమాట. సో ఇవి చామ్స్కీ నార్మల్ ఫామ్ని సాటిస్ఫై చేస్తున్నాయి చూడండి. రైట్ హ్యాండ్ సైడ్ ఓన్లీ టర్మినల్, రైట్ హ్యాండ్ సైడ్ ఓన్లీ 2 నాన్ టర్మినల్స్, 2 నాన్ టర్మినల్స్. ఓకే, ఇంకా మనకి మిగిలింది ఏంటి, స్టార్ట్ సింబల్. స్టార్ట్ సింబల్ ఏంటి, ఎస్ ట్యాన్స్ టు ఏడి. సో ఏ బదులు ఏం రాసుకోవచ్చు, ఇక్కడ నుంచి సిఏ రాసుకోవచ్చు, ఎస్ ట్యాన్స్ టు సిఏఏడి. కానీ రైట్ హ్యాండ్ సైడ్ ఏమున్నాయి, 3 నాన్ టర్మినల్స్ ఉన్నాయి, మన రూల్ని సాటిస్ఫై చేయట్లా. అందుకని నేను ఏం చేయాలి, ఎస్ ట్యాన్స్ టు సిఏఏడి అండ్ సిఏఏ ట్యాన్స్ టు సిఏఏ. ఓకే, సో ఈ ప్రొడక్షన్ బదులు ఈ ప్రొడక్షన్ వచ్చింది, ఈ 2 ప్రొడక్షన్స్ వచ్చినాయి. ఇప్పుడు మనం ఏం చేసాము, అన్నీ కూడా మన చామ్స్కీ నార్మల్ ఫామ్లోకి ఉన్నట్టు కన్వర్ట్ చేసేసాం. సో ఇప్పుడు ఫైనల్ గ్రామర్ రాస్తాను చూడండి. ఎస్ ట్యాన్స్ టు సిఏఏడి, సిఏఏ ట్యాన్స్ టు సిఏఏ. తర్వాత దీని బదులు రాసాం కదా. నెక్స్ట్ ఏ ట్యాన్స్ టు ఏబి బదులు ఈ 2, ఏ ట్యాన్స్ టు సిఏబి, సిఏ ట్యాన్స్ టు ఏ. నెక్స్ట్ బిఏబి బదులు ఏ ట్యాన్స్ టు బిఏబి బదులు ఈ 3 స్టెప్స్, సిబి ట్యాన్స్ టు బి, అండ్ దెన్ ఏ ట్యాన్స్ టు సిఏబిబి, సిఏబి ట్యాన్స్ టు సిబిఏ. ఇంకా మనకి మిగిలిన లాస్ట్ ఈ 2 యూనిట్ ప్రొడక్షన్స్, బి ట్యాన్స్ టు బి, డి ట్యాన్స్ టు డి. మన గ్రామర్లో ఇవి ఆల్రెడీ సిఎన్ఏ ఫార్మేట్లో ఉన్నాయి. సో బి ట్యాన్స్ టు బి, డి ట్యాన్స్ టు డి. సో మనకి ఫైనల్గా మనకి ఇచ్చిన కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ ఏంటి, ఎస్ ట్యాన్స్ టు ఏఏడి, ఏ ట్యాన్స్ టు ఏబి, బిఏబి, బి ట్యాన్స్ టు బి, డి ట్యాన్స్ టు డి. ఇది మనకి ఇచ్చిన కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్. ఈ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ని ఏం చేసాము, చామ్స్కీ నార్మల్ ఫామ్లోకి కన్వర్ట్ చేసాము. ఓకే, ఇప్పుడు చూడండి ఈ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్లో ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ 3 నాన్ టర్మినల్స్ ఉన్నాయి, ఇక్కడేమో టర్మినల్ ఫాలోడ్ బై నాన్ టర్మినల్ ఉంది, ఇక్కడ కూడా టర్మినల్ ఫాలోడ్ బై 2 నాన్ టర్మినల్స్ ఉన్నాయి. కానీ అకార్డింగ్ టు అవర్ చామ్స్కీ నార్మల్ ఫామ్ రైట్ హ్యాండ్ సైడ్ అయితే ఓన్లీ 2 నాన్ టర్మినల్స్ ఉండాలి, లేదా ఓన్లీ 1 టర్మినల్ ఉండాలి. మనం కన్వర్ట్ చేసిన గ్రామర్ చెక్ చేసుకోండి. రైట్ హ్యాండ్ సైడ్ అయితే 2 నాన్ టర్మినల్స్ లేదా 1 టర్మినల్. సో ఈ విధంగా మనకి ఏదైనా ఒక కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ ఇస్తే దాన్ని చామ్స్కీ నార్మల్ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు బై యూజింగ్ దీస్ స్టెప్స్.